Hi students, good evening all of you. Yeah, so here I am going to discuss about the second year physics IP weightage in TS and AP, right? సో సెక్షన్ సి ఒకసారి సెక్షన్ సిలో ఎల్ఐక్యూ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, ఏం అడుగుతాడో మనం ఏంటి ప్రిపేర్ అవ్వాలి. ఈజీ మెథడ్ ఉంది, ఒకసారి చూడండి. సో అండ్ ఫస్ట్ న్యూక్లియర్ చెప్తున్నా, న్యూక్లియర్ తీసుకున్నా. ఎందుకు న్యూక్లియర్లో 2 క్వశ్చన్స్ ఉంటాయండి, 2 క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుంది. ఈ 2 క్వశ్చన్స్లో న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి, రైట్, అండ్ సెకండ్ వన్ ఈజ్ రేడియో యాక్టివ్ డికేలా. అంటే రేడియో యాక్టివ్ డికేలా ఇచ్చినప్పుడు మాత్రం ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం రాదు డైరెక్ట్. లేదా న్యూక్లియర్ రియాక్టర్ ఇచ్చినా కూడా 1 గ్రామ్ ఆఫ్ యురేనియం ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు ఎనర్జీ. ఆ మోడల్ క్వశ్చన్ ఉంది, 2 క్వశ్చన్స్ ఉంటే ప్రిపేర్ అయితే సరిపోతుంది, రైట్. అంటే మనం ప్రిపేర్ అయ్యేది న్యూక్లియర్ 2 క్వశ్చన్స్ అయితే, ఆ 2 ప్రిపేర్ అయితే ఒక క్వశ్చన్ ఎగ్జామ్ అవుతుంది. మీరు ప్రీవియస్గా వచ్చిన మోడల్ పేపర్స్ కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కానివ్వండి, ఈ 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, రైట్. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 క్వశ్చన్లు ఉంటాయి. కిర్చాఫ్ లాస్ అండ్ వీర్స్టన్ బ్రిడ్జ్, రైట్, కిర్చాఫ్ లాస్ అండ్ వీర్స్టన్ బ్రిడ్జ్. సో ఆ బ్యాలెన్సింగ్ కండిషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఒకటి బాగా ప్రిపేర్ అయ్యి, ఇంకో క్వశ్చన్ ఏంటి, పొటెన్షియోమీటర్, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అండ్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ద 2 cells ఉంటుంది, కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ 2 cells. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈజ్ ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్, రైట్. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, ఏంటి 3 క్వశ్చన్స్, కిర్చాఫ్ లాస్ అండ్ వీర్స్టన్ బ్రిడ్జ్ ఒక క్వశ్చను, అండ్ రెండో క్వశ్చను ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ విత్ కంపారిజన్ ఆఫ్ ఈఎంఎఫ్, అది రెండో క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్ ఏంటి, ప్రిన్సిపల్ ఆఫ్ పొటెన్షియోమీటర్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెల్. ఈ 3 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే, అంటే మొత్తం ఎన్ని అవుతున్నాయి, ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 3, 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు. మనం 2 క్వశ్చన్స్ 8 మార్క్స్, 8 + 8 60 మార్క్స్ పెట్టేయచ్చు, పర్ఫెక్ట్ రాయొచ్చు, 60 మార్క్స్ వస్తాయి. కానీ మనం ఇక్కడ వేవ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఏంటంటే, సో వేవ్స్ కూడా మనం ఆల్టర్నేటివ్ నేర్చుకొని ఉంటాం. సో వేవ్స్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి మొత్తం. స్టేషనరీ వేవ్స్, ఓపెన్ ఆర్గన్ పైపు, క్లోజ్డ్ ఆర్గన్ పైపు, డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్, ఇట్లా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 నేర్చుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఈ 5 నేర్చుకుంటే 2 పెట్టచ్చు, తర్వాత 5 నేర్చుకుంటే మొత్తం 10 క్వశ్చన్స్, రైట్. ఈ 10లో 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తాయి, 3కి 3 రాయొచ్చు, మనం మాత్రం 2 రాయాలి పర్ఫెక్ట్గా, ఓకేనా. అయితే అందుకని స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఈ 2 బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్కి దీన్ని చూడండి, మీకు ఈ లాస్ట్కి చాయిస్ టైం ఉన్నప్పుడు చాయిస్ కింద ఇది రాద్దరు కానీ, ఓకేనా. ప్రిపేర్ అవ్వాలి మనం, బాగా ప్రిపేర్ అయితే 3 క్వశ్చన్లు తెలిసినవి ఉంటాయి. దెన్ గో ఫర్ ద బెస్ట్ 2. ఏ 2 మనకు బాగా వచ్చాను మనం అనుకుంటామో ఆ 2 రాస్తే సరిపోద్ది. ఆ రెండింటిలో కూడా ఎప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, ఖచ్చితంగా 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్కి ప్రాబ్లం ఇస్తాడు, ఒక క్వశ్చన్కి ప్రాబ్లం ఇవ్వడు. ఆ ప్రాబ్లం ఇవ్వని క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేసుకుంటాం. మిగిలిన రెండింటిలో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక క్వశ్చన్ చేస్తాం. అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఇక్కడ వీర్స్టన్ బ్రిడ్జ్ మ్యాక్సిమం వస్తారు, రిపీట్ అవుతా ఉంది. మీరు ప్రీవియస్ క్వశ్చన్ చూసినా కూడా అదే ఉంటుంది. సో ఈ రెండింటిని బాగా ప్రిపేర్ అయ్యి అక్కడే క్వశ్చన్స్ పెట్టేయచ్చండి. న్యూక్లియర్ రియాక్టర్స్తో హ్యాపీగా ఆ రేడియో యాక్టివిటీకి ఎలా ఇస్తాడు, లేదా వీర్స్టన్ బ్రిడ్జ్ లేదా పొటెన్షియోమీటర్ హ్యాపీగా రాయొచ్చు. తర్వాత వేవ్స్ చూడండి, ఓకేనా. ఈ సెక్షన్ సి చాలా ఈజీ, మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది, ఓకేనా. స్కోర్ చేసుకోవడానికి మంచి ఆపర్చునిటీ మనకు. ఎక్కువ స్కోర్ చేసుకుంటే మనకు బిట్సాట్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఇంటర్మీడియట్ స్కోర్ ఎక్కువ 90% దాటితే బిట్సాట్ కూడా అవకాశం ఉంటుంది మనకు. అండ్ సబ్జెక్టు ఉంటుంది కదా, నెక్స్ట్ మనం ఎంసెట్ రాయాలన్నా జేఈ మెయిన్స్ సెకండ్ పేజ్ ఉంటుంది, మళ్ళీ అది రాయాలి. సో ఎనీ హ్యావ్ సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి, సో మనం ఈ సబ్జెక్ట్ తర్వాత ఫర్దర్గా మనం బీటెక్ కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ కోర్స్ జాయిన్ కావాలన్నా కూడా సో హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్. ఓకే, నెక్స్ట్ సెక్షన్ బి అండి. తప్పని సెక్షన్ సి చూసినాం కదా, సెక్షన్ బి చూద్దాం. సెక్షన్ బిలో మనకి 8 క్వశ్చన్స్ వస్తాయి. మనం 6 క్వశ్చన్స్ రాయాలి, ఈచ్ క్యారీస్ 4 మార్క్స్ అండ్ 24, 6 × 4 24 మార్క్స్. సో ఈ 24 మార్క్స్కి మనకు 8 లెసన్స్ ఉన్నాయి. 8 లెసన్స్ 4 మార్క్స్ వెయిటేజ్ ఉన్న లెసన్స్. ఒకసారి చూద్దాం. రేఆప్టిక్స్లో 4 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ రేఆప్టిక్స్. అంటే రేఆప్టిక్స్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, రేఆప్టిక్స్లో మెయిన్గా క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఒకటి.
అండ్ రెయిన్బో, సన్ అపియర్స్ రెడ్, మిరేజ్, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు R/2, ఎఫ్ ఈక్వల్స్ టు R/2 అంటే మొత్తం ఒక 5 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అయినామంటే ఇక్కడ క్వశ్చన్ పెట్టచ్చు. ఓకే, ఈ 5 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఏంటి 5 క్వశ్చన్స్? క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ 1, సెకండ్ వన్ మిరేజ్, రైట్, మిరేజ్. అండ్ నెంబర్ 3 రెయిన్బో, రైట్, రెయిన్బో. అండ్ నెంబర్ 4 వచ్చేసి రెయిన్బో తర్వాత ఓకే కార్టీజియన్ సైన్ కన్వర్షన్ ఒక క్వశ్చన్ ఉంటుందండి. కార్టీజియన్ సైన్ కన్వర్షన్ చాలా ఈజీగా ఉంటుంది. సైన్ కన్వర్షన్స్ ఒకసారి చూడండి అది. సో దాంతో 4 క్వశ్చన్స్ అవుతాయి. అండ్ 5 క్వశ్చన్స్ వచ్చేసి సన్ అపియర్స్ రెడ్, సన్ అపియర్స్ రెడ్ అదొక క్వశ్చన్ చూడండి. ఇది చూస్తే మనకు 4 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తుంది, మనకు 4 మార్క్స్. అండ్ దెన్ గో ఫర్ ద వేవ్ ఆప్టిక్స్. వేవ్ ఆప్టిక్స్లో కూడా 4 క్వశ్చన్స్ ఉంటుంది. ఈ 4 ప్రిపేర్ అవ్వాలి. 4 ప్రిపేర్ అయితే క్వశ్చన్ 4లో ఎక్కువ అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్లూ షిఫ్ట్ రెడ్ షిఫ్ట్ అని క్వశ్చన్ ఉంటుందండి. బ్లూ షిఫ్ట్ రెడ్ షిఫ్ట్. ఇంకొకటి రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ, రిజాల్వింగ్ పవర్ ఆఫ్ ఐ ఏది వేవ్ ఆప్టిక్స్లో. ఓకే, పోలరైజేషను అండ్ తర్వాత ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అండ్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతాయి. మొత్తం ఒక క్వశ్చన్ రాయొచ్చు మనం. అండ్ దెన్ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్. ఈ ఫీల్డ్స్ అండ్ ఛార్జెస్లో కూడా 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలండి. ఈ 4 క్వశ్చన్స్ ఏంటి? యాక్సియల్ లైన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆన్ ద యాక్సియల్ లైన్ అండ్ electric field intensity at a point on the equatorial line, right? So couple acting on the electric dipole, couple acting on electric dipole. 3 questions అవుతాయి. అండ్ 4th క్వశ్చన్ ఇస్ కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా, కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా. సో ఈ 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రిపేర్ అయితే మనం ఇక్కడ. అండ్ 5th క్వశ్చన్ ఈజ్ గాస్ లా, గాస్ లా ఉంటుంది. గాస్ లా కూడా ఇంపార్టెంట్. అంటే మొత్తం 5 క్వశ్చన్స్ అవుతాయి ఇక్కడ. ఈ 5 ప్రిపేర్ అయితే మళ్ళీ మనం ఒక క్వశ్చన్ పెట్టచ్చు, రైట్? ఓకే, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్ ఉంటుంది, పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ ఛార్జ్, పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. అండ్ తర్వాత అండ్ ఇంకా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. కెపాసిటర్స్లో ప్యారలల్ ప్లేట్ ఫార్ములా ఫర్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ క్వశ్చన్ ఖచ్చితంగా అది చాలా ఇంపార్టెంట్. అండ్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్, సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ కెపాసిటర్స్. అంటే మొత్తం ఇక్కడ కూడా మనకి ఎన్ని వస్తున్నాయి? ఒక 4 క్వశ్చన్స్ వస్తుంది. ఇందులో 4 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ పెట్టచ్చు, రైట్? అండ్ ఈ 4 క్వశ్చన్స్తో పాటు మనకు ఒక ప్రాబ్లం కూడా ఇందులో నుంచి అడగడానికి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్లో ఎన్సీఆర్టీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్. అవి చేసుకుంటే సరిపోతుంది, రైట్? ఓకే, అండ్ దెన్ గో ఫర్ ద మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో కూడా బయట్ సవర్ట్స్ లా, బయట్ అండ్ సవర్ట్స్ లా ఒక క్వశ్చన్. అది ఎస్ఐక్యూలో ఫస్ట్ క్వశ్చన్ అది. అండ్ తర్వాత ఆంపియర్స్ లా, సెకండ్ క్వశ్చన్ ఈస్ ఆంపియర్స్ లా. అండ్ థర్డ్ క్వశ్చన్ ఈస్ magnetic dipole moment of revolution of electron, magnetic dipole moment of revolution of electron. సో క్యాపిటల్ M ఈజ్ ఈక్వల్ టు EVR/2 అని వస్తుంది. ఆ క్వశ్చన్ ఒకటి చేయాలి. అంటే దాంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సైక్లోట్రాన్, సైక్లోట్రాన్ ఈజ్ ద 4th క్వశ్చన్. అండ్ సైక్లోట్రాన్. సో ఈ క్వశ్చన్స్ ఇందులో ఖచ్చితంగా చేస్తే మనకు ఇక్కడ నుంచి మనం ఒక క్వశ్చన్ పెట్టచ్చు. అండ్ వీటితో పాటు ప్రాబ్లం, సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ అనే ప్రాబ్లం ఉంటుంది. అదొకటి. MCG మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ మీద టార్క్ యాక్టింగ్ ఆన్ ద రెక్టాంగులర్ లూప్ ప్లేస్డ్ ఇన్ ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉంటుంది. అందులో నెంబర్ ఆఫ్ టర్న్స్ τ ఈజ్ ఈక్వల్ టు NIBA sin θ ఫార్ములా మీద మనకు క్వశ్చన్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ చేసుకుంటే థియరీ క్వశ్చన్ అయినా రావచ్చు, ప్రాబ్లం అయినా రావచ్చు. అంటే ఈ లెసన్లో మనకు ప్రాబ్లం రావడానికి స్కోప్ ఉంది. ఎక్కడి నుంచి ప్రాబ్లం అడుగుతాడు? ఒకటి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్, ప్రీవియస్గా వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? అది ఒక 2 క్వశ్చన్స్ ఉంటే ఆ 2 ప్రిపేర్ అవ్వాలి. రెండోది MCG మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్, టార్క్ మీద క్వశ్చన్ రావచ్చు. టార్క్ τ ఈజ్ ఈక్వల్ టు NIBA sin θ. ఆ ఫార్ములా చూసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం ఇందులో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కలిపి కూడా మొత్తం ఏంటంటే ఒక 5 ఉంటాయండి. 5 చేసుకుంటే సరిపోతుంది, రైట్? నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, EMI అంటాం కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్లో ఎడ్డీ కరెంటు, ఓకే. సో EMF ఇండ్యూస్డ్ EMF మూవింగ్ ఏ క్రాస్డ్ కండక్టర్ అన్న క్వశ్చన్ ఉంటుంది, అదొకటి.
అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కోయాక్సియల్ సాలినాయిడ్స్ అని ఒక క్వశ్చన్ ఉంటుంది 3. అండ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సెల్ఫ్ ఇండక్టర్ అని ఒకటి ఉంటుంది. మొత్తం ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ ఇందులో బాగా ప్రిపేర్ అయితే మనం మళ్ళీ ఒక క్వశ్చన్ పెట్టచ్చు. ఇందులో ప్రాబ్లం కూడా రావచ్చు. సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్ మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇక్కడ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మీద ఉంటుంది. సో అవి చూసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ సార్లు అయితే ఎడ్డీ కరెంట్ క్వశ్చన్ ఒకటి అడిగిండు, ఎడ్డీ కరెంట్. అండ్ తర్వాత మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ 2 లాంగ్ కోయాక్సియల్ సాలినాయిడ్స్ ఒకటి, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ సాలినాయిడ్ క్వశ్చన్, అది ఆ క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ దెన్ గో ఫర్ అక్కడ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నాం. ఆ ప్రాబ్లం కూడా ఎక్కడ వస్తుంది అంటున్నాం మనము, సెల్ఫ్ ఇండక్షన్, మ్యూచువల్ ఇండక్షన్ మీద ప్రాబ్లం వస్తుంది. ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి. యాటమ్స్. సో ఈ యాటమ్స్లో వచ్చేసి ఏంటంటే మనకు యాటమ్స్లో మెయిన్గా లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ, లిమిటేషన్స్ ఆఫ్ బోర్స్ థియరీ. అండ్ సెకండ్ వన్ ఈజ్ స్కాటరింగ్ యాంగిల్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్, స్కాటరింగ్ యాంగిల్ అండ్ ఇంపాక్ట్ పారామీటర్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇందులో ఫార్మేషన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అని ఉంటుందండి, ఫార్మేషన్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ అదొక క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చి డి బ్రోగ్లీ హైపోథసిస్ అనే క్వశ్చన్ ఉంటుంది, డి బ్రోగ్లీ హైపోథసిస్. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 4 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అయితే మళ్ళీ ఒక క్వశ్చన్ పెట్టొచ్చు మనం ఇక్కడ. ఓకే, ఆ 4 క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని పెట్టుకోండి. ఈ 4 క్వశ్చన్స్ అవుతాయి. అండ్ దెన్ గో ఫర్ ద ఫైనలీ సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, రైట్. సెమీ కండక్టర్ డివైజెస్లో ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ 2 ఉన్నాయండి. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైర్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫుల్ వేవ్ రెక్టిఫైర్. ఈ 2 సపరేట్గానే చదువుకోవాలి, కంబైన్డ్గా డిఫరెన్స్ బిట్వీన్ అట్లా కూడా ఉంటుంది క్వశ్చన్, అట్లా అయినా చదువుకోవాలి. అండ్ నాండ్ గేట్ అండ్ నార్ గేట్, నాండ్ గేట్ అండ్ నార్ గేట్, హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్, నాండ్ గేట్ అండ్ నార్ గేట్, అండ్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్, ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్. ఈ 4 క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అయితే అండ్ సెమీ కండక్టర్ డివైస్ నుంచి కూడా మనం క్వశ్చన్ పెట్టచ్చు అండి. సెమీ కండక్టర్ డివైస్ నుంచి కూడా 4 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాం, 4 పెట్టేస్తాం. అంటే యావరేజ్ మనకు ఈ 8 క్వశ్చన్స్ పెట్టడానికి మనకి ఎన్ని క్వశ్చన్స్ కావాలి ఒకసారి చూడండి. సో 5 + 4 9, 9 + 5 14, 14 + 4 18, 18 + 5 18 + 5 23, 27 అండ్ 31 35, 35 క్వశ్చన్స్ అవుతుంది. ఈ 35 క్వశ్చన్స్ మినిమం చేయగలిగితే మనము 8 క్వశ్చన్స్కి 8 క్వశ్చన్స్ పెట్టచ్చు. 8కి 8 క్వశ్చన్స్, కానీ మనం పెట్టాల్సిన 6 క్వశ్చన్సే. సో ఒక చాయిస్ ఉంటుంది. అండ్ ఈ 8లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది, 7 థియరీ క్వశ్చన్స్ వస్తాయి, రైట్. సో 7 థియరీలో మనము ప్రాబ్లం చేయకుండా కూడా 7 థియరీలో 7th ఏమైనా రాసుకోవచ్చు. ఒకవేళ థియరీలో ఏదైనా డిఫికల్టీ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. 6 క్వశ్చన్స్ అయితే అవైలబుల్గా పెట్టచ్చు అండి, నో డౌట్ ఎట్ ఆల్, రైట్. సో 6 పెట్టుకోవచ్చు. అండ్ ప్రాబ్లం 7th ప్రాబ్లం చేయొచ్చు, ఒక ప్రాబ్లం చేయొచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ ఒకవేళ డిఫికల్టీ వచ్చి మనం అనుకున్న రీజన్ నుంచి కాకుండా వాడు ఇంకేదో ఇద్దామని ఇచ్చినా కూడా వీ డోంట్ వరీ, రైట్. ఎందుకంటే మనము ఆల్రెడీ 6 పెట్టేస్తున్నాం, అడిషనల్ ప్రాబ్లం కూడా చేస్తుంటున్నాం కాబట్టి. ఓకే, సో ఈ 8కి 8 క్వశ్చన్స్ అయితే 100% 8కి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ ద కేస్ ఏదైనా ఒకవేళ ఒక క్వశ్చన్ బయట నుంచి వచ్చినా కూడా మనం వరీ కావాల్సిన అవసరం లేదు. ఎందుకు? సో మనకు ఆల్రెడీ మనం 6 రాయాలి, ఆల్రెడీ 7 రాస్తుంటున్నాం కాబట్టి. ఓకేనా. సో ఇవి ఒక్కసారి నోట్ చేసుకొని జాగ్రత్తగా ఇవి ఫాలో అయితే సరిపోద్దండి. హాఫ్ డే కూర్చున్నామంటే మనకు ఈ మొత్తం అయిపోతాయి. 35 క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవన్నీ. ఒక్కొక్కటి క్లియర్ చేసుకున్నాం. మీకు సింపుల్ అది చెప్తుంది చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 24, 23 తెలంగాణలో 2 పేపర్లు, ఏపీలో 2 పేపర్లు. ఈ 4 పేపర్లు దగ్గర పెట్టుకోండి. ఫస్ట్ 4 పేపర్లు ఉన్న క్వశ్చన్ మొత్తం ఫినిష్ చేయండి. 80 నుంచి 95 సిలబస్ అయిపోద్ది. అన్ని 2 మార్క్స్ కానీ ఇవి ప్రాబ్లమ్స్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ మొత్తం అయిపోతాయి. అండ్ కొంచెం ముందుకెళ్ళి కొంచెం వెనక్కి వెళ్ళి 2022 పేపర్ కూడా చూడండి. ఇంకా అక్కడ నుంచి మీకు అన్ని వచ్చిన క్వశ్చన్ ఉంటాయి, 1, 2 రాని క్వశ్చన్ ఉంటాయి, అవే నేర్చుకోవాలి. చాలా ఈజీ అయిపోతుంది. 21 నుంచి ఇవి చూసుకున్నామంటే అంతకు మించి ఐపీలో వేరే క్వశ్చన్స్ ఏమి రావు ఎప్పుడైనా సరే. సో అది ఒకసారి చూసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.